నమస్తే. వెల్కమ్ టు కథా కోకిల యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఒక అద్భుతమైన కథతో మీ ముందుకొచ్చాను. శ్రీ రామానుజుల వారు శ్రీరంగానికి పీఠాధిపతిగా ఉన్న కాలంలో జరిగిన అద్భుతమైన సంఘటన ఇది. రామానుజుల వారితో రంగనాథస్వామి మాట్లాడేవారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఒక వస్త్రాలు ఉతికి ఇచ్చేటువంటి వ్యక్తి రోజు స్వామివారి వస్త్రాలను శుభ్రంగా ఉతికి తీసుకొని వచ్చి ఇచ్చేవాట. స్వామి ఆ వస్త్రాలు ధరించి చాలా ఆనందపడేవాట. ఎంతో సువాసనలు వెళ్తూ శుభ్రంగా ఉతికి వస్తాడు, ఎవరితను అని అడిగాడట రామానుజుల వారిని. ఇప్పుడే అతన్ని ప్రవేశపెడతానని చెప్పి అతని దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు లోపలికి వెళ్ళు, స్వామి నీతో మాట్లాడాలనుకుంటున్నారు, నీ కోరిక చెప్పు అని చెప్పి ఆ వ్యక్తిని పంపించాడట. ఆ వ్యక్తి లోపలికి వచ్చి రంగనాథ స్వామికి నమస్కారం చేస్తే, నీకేం కోరిక చెప్పు, నేను తీరుస్తాను అన్నాడట స్వామి నవ్వుతూ. అప్పుడు ఆ వ్యక్తి అన్నట్ట, అతన్ని క్షమించు అన్నట్ట. ఎవరిని క్షమించాలి నేను అన్నారట రంగనాథ స్వామి. నువ్వు కృష్ణావతారంలో ఉన్నప్పుడు కంసుని సభకు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తిని నువ్వు బట్టలు అడిగావు, అతను ఇవ్వనన్నాడే, అతన్ని క్షమించు అన్నాడట. అలాగే క్షమించాను అన్నారట స్వామి. అంతే, నాకు ఇంకేం అక్కర్లేదు అని చెప్పి నమస్కారం చేసి బయటకు వచ్చేసాడట ఈ వ్యక్తి. రామానుజుల వారు అన్నారట, అదేంటి అతన్నెవరినో క్షమించమని నువ్వు అడిగావేంటి అంటే, అతను మా తాతో ముత్తాతకు ముత్తాతో ఆయనకు ముత్తాతో నాకు తెలీదు, అతను గుర్తొచ్చాడు, అతన్ని క్షమిస్తే చాలు అనిపించింది, అందుకనే దండం పెట్టాను అన్నాడంట ఆ వ్యక్తి. అప్పుడు రామానుజుల వారు అంట, మరి నీ సంగతి ఏంటి, నీ మోక్షం సంగతి ఏంటి అన్నారు. నా మోక్షం సంగతి ఏంటండి, మా రామానుజుల వారు ఉన్నారు, మా గురువు గారు ఉన్నారు, ఆయన పాదాలు పట్టుకుంటే మోక్షం అదే వస్తుంది, నాకు అందులో ఏ అనుమానం లేదు కదా అని చెప్పి వెళ్ళిపోయాడట ఆ వ్యక్తి. ఈ సంఘటన మనందరికీ కూడా ఒక పాఠం అన్నమాట. గురువు పాదాలు పట్టుకుంటే ఎంత తేలికగా మోక్షాన్ని మనము సాధించవచ్చో చెప్తుంది. ఒక కొండ మీద ఒక సింహం నుంచోనుందిట. ఈ కొండ మీద నుంచి రెండో కొండ మీదకి దూకబోతోంది. ఒక మట్టి పురుగు కూడా ఉంది. ఈ కొండనంతా దిగి రెండో కొండ మీద నుంచి పైకి వెళ్ళాల్సిన అవసరం ఉంది దానికి. అది తనంతట తాను వెళ్ళలేకపోయినా ఆ సింహం పాదం పట్టుకుంటే ఆ సింహం ఒక్క దూకు దూకి ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి వెళ్ళిపోతుంది. ఆ సింహం మరెవరో కాదు, గురువులు. మనము ఏ గురువు పాదాలనైతే అంటిపెట్టుకొని ఉంటామో ఆ గురువులు మనల్ని మోక్షానికి చేర్చగలరు అనేది ఈ కథలో మనకి చెప్పే నీతి. శ్రీ గురువే శరణం.